ఇప్పుడు నలుపు రంగు రెడీగా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి నలుపు రంగు బాగా ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది మైండ్. నెక్స్ట్ టాప్ మోస్ట్ కలర్ మనకు అవైలబుల్ మెటీరియల్ అంటే రెడ్. కొంచెం అంత ప్రకాశం పడిందంటే కంట్లో ఉన్నటువంటి ఎరుపు సార్లు గుడ్డు. అంటే ఏమీ లేదండి, మీరు ఒక రంగుని రంగుగానే గుర్తుపెట్టుకుని కళ్ళు మాత్రమే చేస్తే దానికి సంజ్ఞాశక్తి అని. కళ్ళు అంటే కళ్ళు రంగులు పట్టుకుని, ఇప్పుడు కుక్కలకి వాసన చూసుకుంటుంది, వాడి వాసన వీడి వాసన అని గుర్తుపట్టుకోదు. దట్ డస్ నాట్ రిమెంబర్ స్మెల్ బై ది నేమ్స్. శబ్దాలని పెట్టుకుని పశువులు వాటిని గుర్తుపెట్టుకోవు. ఇప్పుడు మీకు మంత్రం ఇచ్చిన వెంటనే ఇప్పుడు మీకేంటంటే విషయం, ఆ మంత్ర శబ్దం చేత పరమాత్ముడు తప్పనిచ్చి మీకు వేరే వాడు జ్ఞాపకం రాకూడదు. ఇది మీకు బాగా అర్థం కావాలి. పరమాత్ముడు తప్పనిచ్చి నేను చెప్పను. మీరు అనుకుంటే ఒక పేరు చెప్తే ఆ పేరుతో లోకంలో ఉన్న పదార్థం మీకు జ్ఞాపకం రాకూడదు. ఇప్పుడు మనం పిల్లలకి నేర్పిస్తాం కదండి, అక్షరాలు రాయగలడు, వాటిని గుర్తించగలడు, వాటిని ఉచ్చరించగలడు, కలిపి చదవగలడు. ఇవన్నీ మనకి అంటే అప్పుడు అన్నీ స్కిల్ సెట్ అయిన తర్వాత వీడు రాయగలడు, చదవగలడు, వినగలడు, విని చెప్పగలడు, విని ధారణ చేయాలి. మరి ధారణ చేసిందని చెప్పాలి. నువ్వు వినటం చెవుడు చేస్తుంది, చెప్పటానికి నోరు చేస్తుంది. వినటానికి చెప్పటానికి మధ్యలో ఏముంది? అదే మనస్సు. మనస్సు ఎక్కడుంది మీకు తెలియాలి కాబట్టి ముందుగా మనస్సును చూపిస్తుంది. ఇప్పుడు మనస్సును పట్టుకోండి అంటే ఇంద్రియాల మీద కనపడదు. కానీ మనస్సు వినటానికి చెప్పటానికి మధ్యలో ఒకడు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన విన్నాడు, ఈయన చెప్పాడు అన్నాం అనుకోండి. విన్నవాడికి చెప్పేవాడికి మధ్యలో సంబంధం ఏమి అడిగాను. ఇప్పుడు అది ఏకేంద్రియ నిష్టతో చేస్తేనే కెమెరా చూసింది, మైక్రోఫోన్ రికార్డ్ చేసింది, దీనికి తెలిసింది అని తెలిసింది అది తెలియలే. ఎప్పుడైతే చూచిన దానికి విన్నదానికి, రుచించిన దానికి చెప్పిన దానికి, స్పృశించిన దానికి చెప్పిన దానికి ఈ విధంగా సంబంధాలు వచ్చాయో, ఈ సంబంధాలన్నీ ఒక చోట మన శరీరంలో దాక్కుని ఉంటే దాని మనస్సు. దృశ్య శబ్ద బాహ్య దృశ్యానుయుక్త సవికల్ప సమాధి. 8 రకాల సమాధులు లేదా ఈ 8 రకాల సమాధుల్ని మనం జయించకపోతే మన లోపల ఆ గుహాస్థానం దగ్గరికి మనం వెళ్ళాలి. బాహ్య దృశ్యానుయుక్త సవికల్ప సమాధి అంటే కేవలం దృశ్యమే వెళ్ళింది. ఇప్పుడు చూస్తూ ఉండండి, వేరే దాన్ని పట్టుకోవద్దు నేను చెప్పాను కదా. సరే వీడు చూస్తూ ఉన్నాడు, వాడు మనస్సు వాడాడా లేదని అడ్డు తెలుస్తుంది మీకు. చూస్తున్నాడు, అది గమ్మునే ఉండాలి కదా. నా భార్య వచ్చింది అన్నాడు. ఇప్పుడు మీకు ఇది బ్రహ్మ విద్య. మనస్సుని వాడకుండా ఉండడమే బ్రహ్మ విద్య కదా. ఇప్పుడు చెప్పండి, చూచిన దాన్ని విన్నట్టుగా చెప్పటం ఎప్పుడైతే చేస్తున్నామో మీరు మనసును ఉపయోగపెట్టడం మొదలు పెట్టండి. ఇప్పుడు నేను విన్నవాడికి చూచిన వాడికి సంబంధం లేదు. లేకపోతే మీకు అర్థమవుతుంది కదా, విన్నవాడికి చూచిన వాడికి సంబంధం లేదు. వాస్తవంగా ఈ సంబంధం ఎప్పుడు వచ్చింది? ఎవరికి మనస్సు తయారవుతుందో వాడికి అంటే ఆ పదార్థానికి, విన్నదానికి, చూచిన దానికి, విన్నదానికి, చేస్తున్న దానికి, విన్నదానికి, వెళుతున్న చోటికి, విన్నదానికి, రుచించిన దానికి సంబంధాలు పెడుతూ వచ్చాం. ఏది విన్నామో అది చెప్పాం, ఏది విన్నామో అక్కడికి వెళ్ళాం, ఏది ఉన్నామో అది చేశాం. మీకు తెలిసిందే, నేను మతశాస్త్రం యొక్క ప్రయోగం గురించి చెప్తాను. ఇప్పుడు వాడి యొక్క ఎదుటి వ్యక్తి టాలెంట్ని నేను అంటే చేస్తామంటే విన్నది చెప్పగలడు, విన్నది చేయగలడు, విన్న చోటికి వెళ్ళగలడు, వింటే
గుర్తుపెట్టుకుంటాడు. దిస్ ఆల్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మైండ్. మనోశూన్యత్వం అంటే ఇప్పుడు విన్నది విన్నట్లే ఉండాలి, అది మాడిఫై కాకూడదు. చూచింది చూచినట్లే ఉండాలి, అది మాడిఫై కాకూడదు. ఇట్లా వస్తే ఇంద్రియాలు వాటి వాటి స్థానాలు అంటే ఏంటి? ఇంద్రియేభ్య పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే. ఇంద్రియములను వాటి వాటి గోళముల ఎందు స్థాపించటానికి దమనిత్యుచ్యతే. దమము చెప్పాం కదా, శమము, దమము, ఉపరతి, శ్రద్ధ, తితీక్ష, సమాధానం అని కొన్ని శక్తులు. అంటే ఉదాహరణకి ఒక కెమెరా ఉంది, అది ఒక పులిని చూసింది, అది చూస్తూనే ఉంది. ఒక పరిగెట్టేది కూడా అక్కడ నిలబడి ఉంది, అది అట్లే చూస్తూ ఉంది. చూసిన దానివల్ల కాళ్ళకు సంకేతం లేదు, చూచింది కాళ్ళకు పరిగెట్టమని చెప్పలేదు. అప్పుడు ఏమైంది? మనస్సు లేదు, అది అట్టే ఉంది. ఇప్పుడు మన మంత్రసిద్ధులు ఏంటి? వాడు పులిని లెక్క చేయలేదు. మీరందరూ ఈ మధ్య ఒక జూ పార్క్లో ఒక పులి దగ్గర చావడం వాడి గురించి మన పిల్లవాడు చందు ఒక వర్తమానం పెట్టాడు అందరూ. ఇట్ షుడ్ హ్యావ్ బీన్ డన్ అని ఒక మెసేజ్ ఫేస్బుక్లో అందరికీ వచ్చిండు. చూశారు కదండి? చూసారు. ఏం చేసి ఉండొచ్చు అని ఒక ఫేస్బుక్ మెసేజ్ ఇచ్చింది. ఆ పులి వచ్చింది, వాడికి పెట్టుకుని కూర్చున్నాడు. సరే ఆవిడు దాన్ని చెప్పాడు. వాడు అక్కడ ఉన్న ఇసుకని తీసుకుని దానికి వేసి ఉండొచ్చు అని రాశాడు. ఈ విధంగా చాలా మీరందరూ వినేసి ఉంటారు, నేను చెప్పాల్సి ఉంటుంది, అందరికి తెలిసింది కాదు. అంటే అక్కడ పులి ఉంది అంటే పులి భయంకరమైంది. ఆ రకంగా మన మీద కష్టం లోకంలో వస్తూ ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా మట్టితో కొట్టుండొచ్చు, గట్టిగా కొట్టుండొచ్చు, ఎవరైనా నింపితే చేసి ఉండొచ్చు. ఈ విధంగా 10 సలహాలు చెప్పినా దాన్ని ఇవి మనకు అవసరం లేదు. ఇప్పుడు మీరు లోకంలో ఇప్పుడు మంత్రశక్తి అని అంటే ఎప్పుడు కూడా లోకంలో ధనవంతులుగా పుట్టడం లేదు, వాగ్వంతులుగా పుట్టడం లేదు. మనకి ఈ ప్రపంచంలో ఒక మనుష్యుడు వాడు చాలా శక్తివంతుడు అని అన్నారు అనుకోండి, వాడికి ఉన్న శక్తి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇంపార్టెంట్ పర్సన్కి ఏముంటుంది శక్తి? ఎవరికైనా ఉండే శక్తి పెద్ద లాంగ్ జంప్ చేయగలడు లేదా హై జంప్ చేయగలడు, అది కాడుకుండే శక్తి. గట్టిగా అరవగాడు లేకపోతే నల్లగా అరవగాడు, అది నోటుకున్న శక్తి. చెవితో గుడిగినా వినేయగలడు, అరిచినా కూడా వినగలడు. దూరంగా ఉండదు చూడగలడు, దగ్గర ఉండదు చూడగలడు, చిన్నవాటిని చూడగలడు, పెద్దవాటిని చూడగలడు, చీకట్లో చూడగలడు, వెలుగులో చూడగలడు, వినంది చెప్పగలడు, విన్నదాన్ని మర్చిపోగలడు. ఇవన్నీ శక్తులండి. మీరు ఏమైనా తపస్సు చేసేటప్పుడు మనకు లక్ష్య శుద్ధి లేకపోవడం చేత ఏదో దానంతర శక్తి వచ్చేస్తుంది, దానంతర శక్తి వచ్చేస్తుంది మనం కూర్చొని జపం చేస్తూ ఉంటాం. ఏం చేయాలి ముక్తి రావాలంటే మీరు అయ్యా ఇక్కడ దీని టాస్క్ ఏమిటంటే నేను వినకూడదు, అది చూడకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అక్కడి నుంచి కదలకూడదు. ఇవే కదా తపశక్తి. ఆయన ఎవరేం చేయండి, మీ యొక్క మనోబలాన్ని పెంచుకోవటమే కదా. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే మీరు ఒక్కొక్క విద్యగా అభ్యాసం చేయాలి. ఇటువంటి విద్యలన్నీ కలిపి ఇప్పుడు చూడగలిగిన వాడు వినగలిగిన వాడు ఇద్దరు ఎట్లా కలిసి పనిచేస్తారు మనం అంటూ ఉంటాం. ఒక కుంటివాడు ఏమండి ఒక గుడ్డివాడు కలిసిపోతున్నాడు అంటే ఒకడు నడవలేడు, ఒకడు చూడలేడు, వీళ్ళిద్దరు కలిసిపోతారు. వాస్తవంగా ఏంటి, కళ్ళు కుంటిది, కాళ్ళు గుడ్డిది. ఇవి రెండు కలుస్తాయి. ఇవి రెండు కలిసినప్పుడు ఏమైంది, కళ్ళు వెళ్ళలేని చోట్లకంతా కాళ్ళు తీసుకెళ్తుంది, కాళ్ళు చూడలేని చోట్లంతా కళ్ళు చూపిస్తుంది.
అంటే మనస్సు యొక్క శక్తిని సత్శక్తిగా మార్చి మనం కావలసినట్లుగా మనం లోకధర్మాన్ని నెరవేర్చుకోవడమే మహిమండి. కాకపోతే మనకున్నటువంటి ఇంద్రియాలు మన ఆరోగ్యాన్ని నాశనం చేసేస్తాయి అనుకున్నటువంటి పదార్థాలను తినేటట్టు ప్రేరేపిస్తూ ఉంటాయి. ఎందుకు చెప్పాను కదా, మళ్ళీ తినండి, మళ్ళీ చూడండి, మళ్ళీ వెళ్ళండి, ఇవన్నీ మనసుకున్నటువంటి దుష్ట శక్తులు. మనసుకున్నటువంటి దుష్ట శక్తులు ఏవి? అవే మనసు ఇప్పుడు కాళ్ళు నేను పోవాలనుకోవటం లేదంటే అది నేను ఎత్తుకెళ్ళిపోతా ఉందంటే కాళ్ళని కట్టేస్తాను కదా. ఒకడు మీద గుడ్డోడు మీద ఎక్కున్నాడు, వాడు తీసుకుపోతూ ఉన్నాడు. ఒరే ఒక్క నిమిషం ఉండరా నేను చూడండి అంటే వాడు పోతూ ఉన్నాడు. అంటే ఏంటి, మన కాళ్ళే మనం అప్పుడప్పుడు అటు చేస్తూ ఉంటాం. అవునా కాదు? మీకు బాగా అర్థమయ్యేదానికి మనం కారులో పోతూ ఉంటాం. సరే, మగవాళ్ళు అయితే ఎవరో ఒక సుందరమైనటువంటి స్త్రీ అట్లా కనిపించింది, ఖచ్చితంగా ఒకసారి చూద్దాం అనిపించింది లోపల ఉన్న మనసు. ఒకసారి చూడు అంటే బండి పోతూనే ఉంటుంది, ఇటు తిప్పుతుంటాడే కానీ నిలిపేసి ఒక 2 నిమిషాలు నిలిపి అట్లనే చూడలేకపోతున్నారు. ఎందుకు చూడలేకపోతున్నారు చెప్పండి? అంటే ఏమిటి, మీరు కాళ్ళు పోతూ ఉంది, మీ మాట వినకుండా కాళ్ళు పోతూ ఉంది, ఈ తలకాయకు మాత్రం తిరిగిపోతూ ఉంది. అది మామూలుగా మనందరికీ కూడా జాడ్యం. ఒక 10 నిమిషాలు మీరు ఏ సంకల్పం చేస్తారు, ఏం చేస్తున్నారు? చేశారు. చంద్రప్రీతికరంగా ఉంటుంది కదా శివుడు శశిశేఖరుడు కాబట్టి. అంటే అర్థమైంది కదండి. అంటే మన ఇంద్రియాలే మన వశవర్తుడుగా, నడిచేవాడు చూచేవాడికి అనుకూలుడు కాడు. మనస్సు మీకు ఏది హాని చేస్తూ ఉంటుందో దాన్ని భుజించమని చెప్తూ ఉంటుంది. చూసారా, మీకు ఉదాహరణకి మీకు హాని చేస్తుంది, మనసుకు తెలుసు, అది జ్ఞానం ఉంది, దాన్ని తిను. అంటే ఏదో తప్పుగా అంటున్నాను అనుకో పడదు. మనస్సు అంటే ఇప్పుడేంటి, ప్రత్యాహార జ్ఞానం ఉంటుంది మనందరం. ఇప్పుడు మన మునీంద్ర పరిస్థితులు వెళ్ళాడు, కష్టపడి కట్టుదిట్టం చేసి నువ్వు భోంచేయద్దు అని చెప్పిన గట్టి ఉదయం నుంచి సాయంకాలం ఎవరో ఆయనలో నిలబెట్టింది కదా. చెప్తున్నాడు, ఈ ఆహారాన్ని తింటే నేను చచ్చిపోతానని షుగర్ పేషెంట్ అందరికీ తెలుసు. ఉప్పు తింటే చచ్చిపోతామని ఒకరికి తెలుసు. అంటే పథ్యాన్ని తప్పిన వాడు మరణిస్తాడని తెలిసిన తర్వాత కూడా పథ్యాన్ని భుజించే వాళ్ళందరూ మరణానికి దగ్గర అవుతున్నారు. వేరే పదార్థాల గురించి వద్దు, మనం ఏది మనకి ఇష్టమైన పదార్థమా, మనం తినే పదార్థాల్లోనే ఇది తింటే ప్రాణం పోతుంది అని జ్ఞానం లేని వాడిని డాక్టర్లు కాపాడగలరు. ఈ ఇబ్బంది ఏంటంటే చక్కెర తింటే శరీరంలో ఏమవుతుంది, ఆయనే డాక్టర్ స్వయంగా, ఆయన తెలిసిపోతుంది చక్కెర తింటే ఏమవుతుంది, ఎక్కడెక్కడికి పోయి ఏ విధంగా అన్నీ తెలిసిపోయింది ఆయన. అయినా కూడా వాడు చక్కెర వేసుకొని బాగా పాయసం తాగుతున్నాడు అనుకోండి, వాడు ఏం అర్థం అడిగి నేను చస్తాను అని విషయం తాగినట్టు కదా లెక్క. నేను చస్తాను అని విషయం తాగేవాడిని ఎవరు కాపాడగలడు? ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నాను? ఇదేంటి వేదాంతం అంటున్నారు, మనకి ఇవన్నీ చెప్తున్నారంటే మీ ఇంద్రియాలకు ఉన్నటువంటి శక్తిని సద్వినియోగం చేసి మీరు నిరంతరాయంగా ఆనందంగా ఉండటానికి ఉన్నటువంటి మీ విద్యమని కావాలి. మన ఇంద్రియాన్ని చెప్పండి, నేను ఇష్టమైంది అనుకుంటుంది. మీరు మనోహర్ గారు 2 పుత్రులు నిద్రిస్తుని మాతాపిత్రాది వృత్తులు మానసిక కష్టపడుతున్నాయి. ఇది కూడా ఇంకొక వృత్తి అండి, ప్రశాంతంగా నిద్రించింది. ఎంత శక్తి ఉంటే ఇంతమంది ముందర ప్రశాంతంగా నిర్వ్యాపారంగా ఒక హృదయం ఉత్సవం అక్కడికి వెళ్ళగలిగింది. జపం కన్నా గొప్ప విద్య. మనం చెప్తున్నది ఆయన నిప్పట్టలేదు కదా. అంటే అర్థమేమి, ఇక్కడ మనందరం కూర్చుని ఉండగానే మన మాటని విడిచిపెట్టి ఒక చోటికి వెళ్ళిపోగలుగుతాం. అదే తాత్కాలం బ్రహ్మ విద్య. కాకపోతే నిద్రపోతున్నాడు, నిద్రను ఆత్మవిద్యగా మార్చు. ఆయన వచ్చేసింది, మీరు తెచ్చుకోండి అంటే
చెప్పారు. స్వవశమైనటువంటి నిద్ర. ఇవన్నీ మీ వశంలో ఉండాలంటే. ఏవేవి మన ఇంట్లో ఉన్నాయో ఇప్పుడు అక్కడ కూర్చుని ఉంది, అది కూడా నిద్రిస్తుంది, అది మీ వశంలో ఉంది. అంటే వశత్వాన్ని ఎప్పుడు పెట్టుకుంటారో భయాన్ని, క్రోధాన్ని, ద్వేషాన్ని ఒక్కొక్కరిని పిలిచి వశంలో తెచ్చుకోండి. ఆ విధంగా తపస్సు చేయండి. ఏదో కూర్చుని నారాయణ 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 లాభం లేదు. ఒక గుణాన్ని పట్టుకోండి, గుణవృద్ధి చేయండి. ఆ గుణవృద్ధి ఎప్పుడైతే చేస్తారో అప్పుడు తపస్సు పూర్తవుతుంది. అన్నీ ఒకేసారి చదివారు పుస్తకాలు అంతా గొప్ప పెట్టుకొని మనం ఎందుకని అంటే బాబు ఎందుకు మీరేం చేయలేదు? మీ అందరికీ మీకు ఒకటి తెలుసున్నారు. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ పోలింగ్? పోలింగ్ అని ఒక మాట ఉంది, POLLING. మామూలుగా ఎక్కడైనా మీటింగ్లో ఉండేటప్పుడు ప్రెసిడెంట్ అని ఒక పొజిషన్ ఇస్తారు. హూ ఇస్ ప్రెసిడెంట్ అని అడుగుతారు. ప్రెసిడెంట్ యొక్క రోల్ ఏంటండి జనరల్గా చెప్పండి? అదే ప్రెసిడెంట్స్ అంటే ఏంటి? మీరు ప్రెసిడెంట్స్ అన్నారు, ఇంక వేరే పద అవసరం లేదు. ఈజ్ ఆల్వేస్ సైడెడ్. అందరికన్నా ముందరే పక్కన కూర్చోబెట్టేస్తారు ఆయన. సైడ్ అంటే అందరికన్నా ముందర పక్కన కూర్చోబెట్టేస్తాడు అంటే అదే చెప్తున్నాడు. ఇప్పుడు మన యొక్క ఇంద్రియాల్లో పోలింగ్ అంటారండి. అంటే ఇక్కడ 20 మంది కూర్చుని 20 మంది వాళ్ళ భావాలు ఒకరికొకరికి అడ్డం లేకుండా వ్యక్తపరచుకునేటట్టుగా అవకాశం కలిగించేటువంటి ఒక శక్తికి ప్రెసిడెంట్ అని. ప్రెసిడెంట్ ఎందుకు పెట్టారంటే ప్రెసిడెంట్ హ్యాస్ నో సే ఇన్ ది మీటింగ్ బట్ హ్యాస్ టు సీ that every member of the meeting are involved without interfering each other in the context of their requirement. Why not a question? ఇక్కడ ఉన్న దాంట్లో ఒక ప్రెసిడెంట్ కాదు, అందరినీ తొక్కి ఒకడే మాట్లాడతాడు. వాడు ఇప్పుడు ప్రెసిడెంట్. అందరికీ కొన్ని మీటింగ్లు వాస్తవంగా అందరినీ తొక్కి మాట్లాడితే వాడు ప్రెసిడెంట్ కాదు. అధ్యక్షుడు అంటే ఏంటండి శబ్దం? అధ్యక్ష అని వాడుతున్నారు కదా శబ్దం. అధ్యక్ష అంటే ఏంటి? మీకు సింపుల్. ప్రతి అక్షం ప్రత్యక్షం. అక్షం అంటే ఇంద్రియం కదా. అధి అక్షం అధ్యక్షం. ఎవరు కాఫీ చేసేవాళ్ళు ఎవరు? సరే పర్లేదన్నమాట. ఆమె ఏర్పాట్ల కూర్చో మోటార్ వాళ్ళు పెట్టుకుంటున్నారు అటగా వాళ్ళు చదువు చేస్తారు. అధ్యక్షం అంటే పర్లేదు మా వద్దులే మామ కోసం వెయిట్ చేస్తున్నారు, మీరు వెళ్ళాలి. వాళ్ళు అధ్యక్ష మీ ఇంద్రియాలన్నింటినీ కలిపేటువంటి ఒక సూత్రాత్మం ప్రాణం. ప్రాణము సమస్త ఇంద్రియములకు అధ్యక్షుడు. అహంకారము ప్రాణంతో నడుస్తూ ఉంటుంది. అందుకే మనకు భయం కలిగినప్పుడు వేగంగా ఊపిరి తీసుకోవడం, సంతోషం కలిగినప్పుడు ఒక రకంగా ఊపిరి తీసుకోవడం, భావంలో స్థిరం రాకపోవడం, లేనప్పుడు ఆవులింతలు రావడం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మారిపోవడం. అంటే ఇప్పుడు మనందరం ఏం చేస్తామంటే ప్రాణాన్ని కట్టుబాటు చేసి మనసును కట్టుబాటు చేద్దామని మనం ప్రయత్నం చేస్తాం. భగవంతుడు ఏం చెప్పాడంటే తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఎందుకని? తస్యాహం మనః చంచలం అధ్రువం. అది కదిలిపోతూ గాలిని ఒడిసిపెట్టుకోవాలన్నట్టుగా మనస్సును మనం ప్రయత్నం చేస్తాం. అందువల్ల ఇప్పుడు మీకు అర్థమయ్యేదానికి
భయము, క్రోధము, ద్వేషము, ఇచ్ఛ, సుఖము, దుఃఖము. చూసారండి, ఇవన్నీ మనం కూర్చుని మనల్ని నడుపుతూ ఉంటాయి. నేనే కూర్చుని జపం చేస్తున్నాను. ఒక 2 నిమిషాల్లో ఉన్నట్టుండి ఒకడు వచ్చాడు. ఎవడు వాడు? ఆఫీసులో నీ ప్రమోషన్ డిలే అయ్యేట్టుగా ఉంది అని వాడు వచ్చి అంటూనే వాడిని ఏమంటున్నాడు వాడు అని నేను విన్నాను అనుకోండి, ఇది జరిగింది అది జరిగింది చెప్తూ ఉంటుంది. అంటే లోభము, దాన్ని ఎందుకు వింటున్నారు మీరు? అసలు ఎందుకు దాన్ని విని డబ్బు సంపాదించి లోభం వల్ల ఏం కావాలి? అన్నీ చెయ్యండి, దానంతా అది రానివ్వండి. మీరు దానికి వశమైపోయి మీరు క్వశ్చన్ చేసి ఇంకా సబ్జెక్ట్ జనరేట్ చేయండి. మామూలుగా వచ్చి వాడు వచ్చాడు అన్నాడు, వినండి, వస్తే ముందుకు వస్తాడు. ఎక్కడ, ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఈ ప్రశ్నలు ఉన్నాయి చూసారా, మనస్సు యొక్క పని. వై యువర్ మైండ్ సీక్స్ దిస్ ఇన్ఫర్మేషన్, వై యు రిక్వైర్ unnecessary probing. సో లిటిగసీ డెవలప్ చేసే వాడికి ఆ క్వశ్చన్స్ ఉండాలి. లిటిగేటింగ్ సబ్జెక్ట్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు దోస్ క్వశ్చన్స్ ఆర్ నీడెడ్. సో యు బీ ఏ లిటిగెంట్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ టు బీ ఏ లిటిగెంట్, బట్ డోంట్ బీ ఏ లిటిగెంట్ బై ఫోర్స్. లిటిగేషన్ అనేటువంటిది యువర్ ఆపరేషన్, యూ హ్యావ్ టు క్రియేట్ ది లిటిగేషన్, బట్ నాట్ బై కంట్రోల్. మనకు తెలియకుండా ఈ క్వశ్చన్ వచ్చేస్తుంది అనుకోండి, అది లిటిగేషన్ సీడ్ అయిపోతుంది. సీడ్ అంటే ఏంటండి? ఇప్పుడు మీకు బీజం, మంత్ర బీజం అని చెప్పాం కదా. బీజం అంటే ఏంటండి? చెట్టును మళ్ళీ మొలిపించేదానికి దాచుకునేది విత్తనం. కాన్సెప్ట్ చెట్టుని మళ్ళీ మొలిపించేదానికి దాచుకునేది. శబ్దం బీజం అని అనుకోండి. భావాన్ని మళ్ళీ మళ్ళీ ఉత్పత్తి చేసుకునేదానికి దాచుకునేది. Because you cannot preserve that thought as it is. So you have to preserve that thought where విత్తనాన్ని అయితే డబ్బాలు వేసి దాచిపెట్టి మట్టితో పెడితే అది చెట్టు అయిపోయింది. అదే రకంగా మనస్సుతో సంపర్కం అయితే శబ్దము భావం అయిపోతుంది.